श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 10/7/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, చతుర్థి ఉదయం 7:52 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది। మఖా నక్షత్రం ఉదయం 10:16 వరకు ఉండి తదుపరి పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు ఉదయం 7:38 నుంచి 9:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:47 వరకు, వర్జ్యము రాత్రి 7:12 నుంచి 8:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। లాభము, ఆరోగ్యము, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, మిర్చి, పత్తి, బెల్లము, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం, విద్యార్థులకు విద్యాలాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం, వివాహ సంబంధ యోగ్యత బాగా ఉండడం, శుభకరమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయాలు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభవంతమైన శుభస్థితి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఆధ్యాత్మిక, ఆర్థిక శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం బ్రహ్మాండం కనబడుతోంది, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్డు బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ లాభం కనబడుతోంది। తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, శుభయోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, రైతన్నులకి పంట లాభము, సూపర్ మార్కెట్, కిరాణం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు, ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద యోగాలు, సమస్తమైనటువంటి శుభయోగాలు, అలాగే వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, మాతాపితృల సౌఖ్యం, కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండడం, ఆస్తి పంపకాల అనుకూలవంతమైన శుభస్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో కూడా మంచి లాభవంతమైన శుభయోగం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 8 అంకె అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి అదృష్ట యోగమే బలంగా కనబడుతోంది। ఆశించినటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారితో అనుకూలత,
కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. కొత్త వస్తువుల్ని, స్థలము, పొలము కొనుగోలు చేసేటువంటి అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగ ప్రాప్తిని, విద్యా ప్రాప్తిని, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం లాంటివి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు వర్గ అభివృద్ధి, రైతన్నలకి మంచి పంట లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా మంచి విద్యాలాభం, వీసా సౌలభ్యం, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసరమైన వివాదాల్లోకి ఇరుక్కోవడము, వచ్చినటువంటి మంచి పనిని, మంచి సమాచారాన్ని తలదన్నుకోవడం, తగుదునమ్మా అని చెప్పేసి పక్క వాళ్ళ విషయంలో అధిక జోక్యము మీకు ప్రమాదం, లేనిపోని విషయాల గురించి అధిక ఆలోచన అనారోగ్య సూచన. జాగ్రత్తగా ఉండండి. మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి. పెద్దల మాట వినండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయ ప్రస్థానంలో అవమానాలు, పార్టీ ఫిరాయింపులు మీకు తీవ్ర అవమానం కలిగే సూచనలు కనబడుతున్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బందులు, నటీనటులకి తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు, సినిమా విడుదల వాయిదా పడే అవకాశం కనబడుతోంది. ఖచ్చితంగా విడుదల అనుకోవడం, దానికి తగినటువంటి ముందు జాగ్రత్తగా అన్ని ప్రచారాలు చేయడం, ఇక ఎల్లుండి కల్లా సినిమా విడుదలని వాయిదా వేసే అవకాశం కనబడుతోంది. కాబట్టి ముందుగానే 1-2 రోజులు ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా చదువుపైన పూర్తి శ్రద్ధ పెట్టండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. మత ఛాందస బాధైనటువంటి వ్యక్తులతో వివాహం అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కుటుంబ పరువుకి భంగంతో పాటుగా మీ జీవితం అనర్థానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి అప్రాచ్యపు పనులు చేయకండి. అది మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. జుగుప్సాగైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి. ఇబ్బందులు పాలవుతారు. ఉద్యోగంలో కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం. రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, అలాగే సూపర్వైజర్లు, మనకి సివిల్ సప్లైలో ఉన్నటువంటి వర్తులు కానీ, హాస్టల్ వార్డెన్లు లంచగొండలుగా పట్టుబడడం, ఈఎస్ఐ లాంటి ఆసుపత్రుల్లో జరుగుతున్న అవినీతి మళ్ళీ బయటపడడం, ఈ రాశుల వారికి ప్రమాదం తీరు ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల ఇబ్బంది, ఈవెంట్ మే వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ శుభ నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగార నష్టం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం ఇబ్బందులు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట నష్టాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవాల్సిందే. హనుమాన్ చాలీసా పారాయణం, జన్మజాతకాన్ని చూయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వారికి ఉదయం 7:02 నుంచి 8:11 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఆత్మస్థైర్యము, ఆర్థిక లాభము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, వాహన యోగము, విదేశీయానము, స్థిరమైనటువంటి వ్యాపార నిర్ణయాలు, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి వైవాహిక జీవనం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, మాతాపితుల సౌఖ్యంతో పాటుగా ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో స్థిరమైనటువంటి వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశము, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది,
అలాగే కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి డెంటిస్టుల వారికి లాభాలు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్యపడికి లాభం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి మాట తీరు, ఆలోచన విధానంతో మాట్లాడడం, జరిగేటువంటి పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడడం, పొదుపుగా మాట్లాడడం, ఏ వ్యక్తి నుంచి అయినా సరే మీ పని రాబట్టుకునే తీరుగా మాట్లాడడం. అంటే ఈరోజు మొత్తం కూడా మీకు మాటల చాతుర్యంతోనే అన్ని పనులు అనుకూలంగా మారబోతున్నాయి. వృత్తిలోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, విదేశాలకు వెళ్ళే విషయంలో. అంటే విదేశాలకు వెళ్ళే కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, మీరు ఈ వీసా ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో. మీరు మాట్లాడే మాట విధానమే చూడగానే వీసా ఇవ్వద్దు అనుకున్నవాడు మీరు మాట్లాడుతున్న మాట తీరుతోనే స్టాంప్ వేసేస్తాడు, రైట్ మీరు విదేశాలకి రావచ్చు అంటాడు. అటువంటి వాగ్ధోరణి చాలా బాగుంటుంది. వ్యాపార విషయంలో, ఆకట్టుకునే విషయంలో, రాజకీయ ప్రస్థానంలో, కళాకారుల క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ ప్రతి చోట కూడా మీకు అనుకూలంతో శుభయోగాలు. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగ లాభం, విదేశాలు కూడా మంచి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా మంచి వృద్ధి పొందుకునే అవకాశం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, వ్యాపార లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి డెంటిస్టుల వారికి లాభాలు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన స్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. వాళ్ళ కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్యం మీకు శుభాన్ని కలిగించబోతోంది. అంటే కొత్త వ్యక్తిని నమ్మొచ్చా, నమ్మకూడదా, పాత వాళ్ళని పెట్టుకోమంటారు కదా. అంటే ఈరోజు మీకు తటస్థించేటువంటి వ్యక్తి ఉత్తములుగా ఉండేటువంటి అవకాశం. కాబట్టి ఆ వ్యక్తితో మీ వ్యాపారం కానీ, మీ జీవితం కానీ శుభమయము, సుఖమయమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందయోగం, అలాగే రైతందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి శుభయోగము, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడలకు లాభాలు పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి లాభము, విద్యార్థులకు విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విలువైనటువంటి వస్తువాహన సామాగ్రి కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదన్నా వేడుక సందర్భ క్రయ విక్రయాలు లాభాన్ని కలిగించడం, అంటే సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి కూడా చాలా మంచి ప్రయోజనం. ధనము, ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన జీవనం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాలు పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, పొలము కొనుగోలు చేయడం, సోదరుల మధ్య అనుకూలవంతమైన శుభయోగం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాలిడ్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాద అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మర్జెంట్లకి శుభయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ శుభయోగాలు, మంచి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం వల్ల రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు, ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు. అదృష్ట యోగమే బలంగా కనబడుతోంది. ఆశించినటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారితో అనుకూలత, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, కొత్త వస్తువుల్ని, స్థలము, పొలము కొనుగోలు చేసేటువంటి అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగ ప్రాప్తిని, విద్యా ప్రాప్తిని, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం లాంటివి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, రైతన్నలకి మంచి పంట లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మర్జెంట్కి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా మంచి విద్యాలాభం, వీసా సౌలభ్యం, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కాస్త భిన్నమైనటువంటి స్థితి కనబడుతోంది. తొందరపాటుతనం మానుకోకపోవడం వల్ల ప్రమాదంలో పడ్డారు. ఈరోజు మొత్తం కూడా మీకు నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వస్తువులు పోగొట్టుకోవడం, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, అనవసరమైనటువంటి విభేదాలు, కోర్టు వివాదాలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. సంతాన నష్టం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆస్తుల నష్టం, మీ యొక్క అకౌంట్ పూర్తిగా 0 బ్యాలెన్స్కి వచ్చిన అవకాశం. ఎందుకంటే ఓటీపీలు అందరికీ ఇచ్చారు కదా, కాబట్టి మీరు తప్పకుండా మీకు శిక్ష పడాల్సిందే. ప్రభుత్వం వారు చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, నాలాంటి వాడు చెప్తున్నారు. అయినా సరే శునకపు తోక వంకర, శునక వాళ్ళం తోకరు కదా, వంకర కదా, ఆ శునక వాళ్ళంలాగా బుద్ధి ఉంది మీది. కాబట్టి తప్పకుండా మీరు నష్టపోవడం ఖాయము. 10 లక్షలు, 15 లక్షలు, కోటి రూపాయలు, 50 లక్షలు ఈరోజు నష్టపోయే అవకాశం, తీవ్రమైనటువంటి ధన నష్టం. ఇది మనకు ఈటర్ చెప్పుకుంటా నేను పెట్టవచ్చు. ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి ధన నష్టము అని పెట్టవచ్చు వీళ్ళ టైటిల్. ఎందుకంటే ఈ రాశి వారికి అటువంటి యోగం ఉంది. మరి యోగం అంటారు స్వామి, దుర్యోగమే. కాబట్టి అవయోగాన్ని ఇలా చెప్తుంటారు అన్నమాట. కాబట్టి అటువంటి అవయోగం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. అప్పుడు మీ ధనం జాగ్రత్తగా ఉంటుంది, మీ సువర్ణ వజ్రాభరణాలు జాగ్రత్తగా ఉంటాయి. అనవసరం ఎవరిని నమ్మకండి, మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకోండి. తద్వారా మీ వస్తువులు జాగ్రత్తగా ఉంటాయి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనాన్ని మీరు నడపకండి. మద్యపాన సేవన చేసిన వాడి వాహనం అసలు ఎక్కకండి. ఎందుకంటే మీరు మద్యపాన సేవన చేయలేదు కానీ వాడి బండి ఎక్కారు. సావాస దోషం గుణాభవంతు, సావాస దోషం మరణాభవంతు. మరణం కూడా మీకు తథ్యమే. వాడితో పాటు మీరు కూడా వెళ్ళడం ఖాయం. కాబట్టి మీరు మందు కొట్టిన వాడి బండి ఎక్కకండి. మనకి ఆ మధ్య ఒక ట్రావెల్ బస్సు
బోల్తా పడింది కదా. ఎలా పడింది? డ్రైవర్ గాడు మందు కొట్టాడు కాబట్టి. మందు కొట్టినోడిని గౌరవించక్కర్లే మనం, వాడిని వాడు వీడని తిట్టాల్సిందే. లేకపోతే మనం అనవసరంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మన ఇంట్లో మన కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి మందు కొట్టిన వాడి బండి కూడా ఎక్కకూడదు. చెక్ చేయండి, అది పైలటా, ట్రైన్ డ్రైవరా, లేకపోతే లారీ డ్రైవరా, లేకపోతే ఇంకో డ్రైవరా అనవసరం. వాడు చెక్ చేయండి. ఆ బండి ఎక్కకండి, వాడిని ఏమనకండి, వదిలేయండి వాడిని బండి ఎక్కకూడదు. కాబట్టి మీరు జాగ్రత్త. విద్యార్థుల మీద ఆధారపడకూడదు. ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారంలో వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, మత్స్యకారులకి, రొయ్యలు, చెవచెల్ల వారికి ఇబ్బందులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారం నష్టాలు, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకు అనారోగ్య సూచన, లేనిపోని అనవసరపు అనర్థాలు, విద్యా నష్టం, విదేశాలకు కూడా విద్యా నష్టం. విదేశాలకు వెళ్ళకపోవడం వాళ్ళ మంచిది. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకాల క్రీడా నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు, జూదానికి దూరంగా ఉండండి. ఈరోజు నిరంతరం భగవద్గీత పారాయణం. ఆఫీసు కూడా వెళ్ళకండి, పర్వాలేదు. నిరంతరం భగవద్గీత పారాయణం లేదా లలిత పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఎవరికైనా పెసర్లు, అలాగే మినుములు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 36 నిమిషాల వరకు, తిరిగి 12 గంటల 6 నిమిషాల నుంచి 1 గంట 24 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, ధన ధాన్య వృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలవంత స్థితి. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, విందు వినోదాదులు పాలు పంచుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయవచ్చు. అనుకూలవంతమైన విదేశీ ప్రయాణం, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత. ఈరోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి విశేషమైనటువంటి రాజయోగం, రాజకీయ రంగంలో అనుకూలత, ఒక మంచి మంత్రి పదవి లభించేటువంటి అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుల లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు శుభయోగాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో లాభాలు, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వడం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఐఎల్సీ, జేఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లోను, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి మంచి అనుకూలవంతమైన శుభస్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. ఈరోజు మీకు ఆనందకరమైనటువంటి శుభయోగం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ధనయోగము, రోగనాశనం, రుణవిమోచనం, శుభవార్తా శ్రవణం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.